వచ్చేసి 8వ పద్య నవరత్నాల్లో పాఠంలో వచ్చేసి 7వ పాఠంలో 8వ సాధన పత్రము వర్క్షీట్ వచ్చేసి 8వది. క్రింది పదాలను గమనించండి. వీటిలో 2 పదాలకు సంబంధము ఉన్నది. అలాంటి పదాలను జతపరిచి వాటితో ఏదైనా 2 వాక్యాలను రాయండి. ఇక్కడ చూడండి, కర్షకుడు, రైతు అని ఇచ్చినారు. కర్షకుడు కష్టించి వ్యవసాయం చేస్తాడు. కర్షకుడు అని ఎవరిని అంటాము? రైతుని అంటాము అనమాట. రైతు దేశానికి వెన్నుముక. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పదాలను ఉపయోగించి మనము జత చేసి తర్వాత వచ్చేసి వాటికి వాక్యాలు అనేటువంటిది రాయాలి. చూడండి, రెండవది వచ్చేసి భూమి దరిత్రి అంటాము. భూమిని దరిత్రి అంటాము. భూమి అనేటువంటి దానికి రైతులు రాత్రింబవళ్ళు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తారు. భూమిపైన వ్యవసాయం అనేటువంటి చేస్తారన్నమాట. నమ్ముకొని వ్యవసాయం చేస్తారు. దరిత్రి అంటే భూమి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మన దరిత్రిని కాలుష్యం నుండి రక్షించాలి అనేటువంటిది దరిత్రి అనేటువంటిది మనము చెప్పొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి తరంగిణి అంటే నది అని అర్థము. తరంగిణి అంటే కొండలపై నుండి ప్రవహించేటువంటి తరంగిణి చూడడము ఎంతో అందంగా ఉంటుంది. ఆ యొక్క వాటర్ వచ్చేసి తరంగిణి అని కూడా అంటాము. నది జీవ తరంగిణీలైనటువంటి నదులు మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతో ముఖ్యమైనటువంటిది. ఆర్థిక వ్యవస్థకు నదులు దోహదపడతాయన్నమాట. తర్వాత వచ్చేసి చేపలు జలచరాలు అంటాము. చేపలు నీరు లేకపోతే చేపలు క్షణకాలము కూడా జీవించలేవు. జలచరులు అని కూడా అంటాము. నదులు సముద్రాలు కలుషితం కావడం వల్ల జలచరాలు వచ్చేసి అంతరించిపోతున్నాయి. తర్వాత వచ్చేసి ఫలాలని పండ్లు అని కూడా అంటాము. ఫలాలు ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రతిరోజు తాజా ఫలాలు తినాలి, అంటే పండ్లను తినాలి. పండ్లు అనేదానికి మా తాతగారి తోట నుండి ఎన్నో మామిడి పండ్లు తీసుకుని వచ్చారు. బువ్వ అంటే భోజనము అని అర్థము. బువ్వ అమ్మ చందమామ తినిపిస్తూ తమ్ముడికి ప్రేమతో బువ్వ తినిపించింది. భోజనము మన ఆరోగ్యము బాగుండాలి అంటే ప్రతిరోజు సమయానికి భోజనం చేయాలి. నిజము సత్యము అని అర్థము. నిజము ఎలాంటి కష్టాలు వచ్చినా మనం ఎప్పుడు నిజాలు మాత్రమే మాట్లాడాలి. తర్వాత సత్యము ఎప్పుడు జయిస్తుంది అనేటువంటిది 2 వాక్యాలుగా రాసాము. తర్వాత క్రింది పదాలకు వ్యతిరేక పదాలు అనేటువంటిది రాయండి. కీడు మేలు, అబద్ధము నిజము, అసత్యము సత్యము, శత్రువు మిత్రుడు, తర్వాత వచ్చేసి అగౌరవము గౌరవము, కష్టము సుఖము. తర్వాత ఇచ్చిన పదాలతో క్రింది వాక్యాలను పూరించండి. ఎటు చదివినా ఒకే విధముగా ఉండేటువంటి వాక్యాలు ఏర్పడతాయి. ఇలాంటివి మరికొన్ని రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి కారు ఇరుక అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పాలు రంగ మీసాల మందార అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కారు ఇరుక, తర్వాత పాలు నలుప, తర్వాత రంగ సామి, తర్వాత వచ్చి మీసాల సామి, మందారం. సో ఈ విధంగా వచ్చేసి దారం అని కూడా ఉపయోగించవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము వీటిని తయారు చేసాము.